అవును, నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాక్స్ పేర్ డబ్బులు వేస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ మొహం పెట్టుకొని వచ్చారని నాకైతే అర్థం అవట్లేదు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇస్తామన్నారు 10 సంవత్సరాల కిందట క్యాంపెయిన్ ముందు 2013లో ఇచ్చారు. ఇప్పుడు వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు, ఇప్పుడు వరకు కాపాడారా? కాపాడలేదు. 1000 ఉద్యోగాలు పోతున్నాయి. 3 రాజధాని అమరావతి కడతా అన్నారు, 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి. రాజధాని కట్టారా? 4 స్మార్ట్ సిటీలు కడతానన్నారు, ఒకటేనా స్మార్ట్ సిటీ కట్టారా? 100 స్మార్ట్ సిటీలు అన్నారు. 5 15 లక్షల రూపాయలు ప్రతి ఒడి పాకెట్లో పెడతా అన్నారు, ఒకటేనా పెట్టారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, ఎవరికి వికాసం జరిగింది? అదానీ అంబానీలకు తప్ప. 15 లక్షల కోట్లు అప్పు తీర్చింది. ఇలాంటి ప్రశ్నలు 100 అడుగుతా, ఒక్కదానికి జవాబు లేదు. కానీ ఇలా కానీ జగన్ చంద్రబాబు పవన్ అడిగితే వాళ్ళు జైల్లో పెడతారు. అందుకనే వీళ్ళందరూ మోదీకి తొత్తులు. అక్కడ మోడీ నాయకత్వంలో దూసుకోబోతుంది భారతదేశం అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే వాళ్ళకి కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్ వచ్చింది. అందుకనే ఎవరిని వాళ్ళు పొగుడుకుంటారు. ఆల్సైమర్స్ వచ్చినా ఫ్యాక్ట్స్ మర్చిపోతారు, సైకాలజికల్ గా దెబ్బతిన్నా ఫ్యాక్ట్స్ మర్చిపోతారు. నేను మాట్లాడింది ఫ్యాక్ట్స్ అని ఇప్పుడు మీకు ప్రజలందరికీ తెలుసు. 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వింటున్న ప్రతి ఒక్కరు గ్రూపులు పెట్టండి. 100 రూపాయలు 10 రూపాయలు మీరు మెంబర్షిప్ తీసుకోండి, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అమరావతి రైతులకు అండగా ఉన్నాము, వాళ్ళ రుణం త్యాగం మర్చిపోమని పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ చాలా అండగా ఉన్నాడు అందరికీ. రోజుకో వేషం ఇస్తుంది పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. అవును, నరేంద్ర మోదీ గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్యాక్స్ పేర్ డబ్బులు వేస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఏ మొహం పెట్టుకొని వచ్చారని నాకైతే అర్థం అవట్లేదు. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఇస్తామన్నారు 10 సంవత్సరాల కిందట క్యాంపెయిన్ ముందు 2013లో ఇచ్చారు, ఇప్పుడు వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామన్నారు, ఇప్పుడు వరకు కాపాడారా? కాపాడలేదు. 1000 ఉద్యోగాలు పోతున్నాయి. 3 రాజధాని అమరావతి కడతా అన్నారు, 10 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి. రాజధాని కట్టారా? 4 స్మార్ట్ సిటీలు కడతానన్నారు, ఒకటేనా స్మార్ట్ సిటీ కట్టారా? 100 స్మార్ట్ సిటీలు అన్నారు. 5 15 లక్షల రూపాయలు ప్రతి ఒడి పాకెట్లో పెడతా అన్నారు, ఒకటేనా పెట్టారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, ఎవరికి వికాసం జరిగింది? అదానీ అంబానీలకు తప్ప. 15 లక్షల కోట్లు అప్పు తీర్చింది. ఇలాంటి ప్రశ్నలు 100 అడుగుతా, ఒక్కదానికి జవాబు లేదు. కానీ ఇలా కానీ జగన్ చంద్రబాబు పవన్ అడిగితే వాళ్ళు జైల్లో పెడతారు. అందుకనే వీళ్ళందరూ మోదీకి తొత్తులు. అక్కడ మోడీ నాయకత్వంలో దూసుకోబోతుంది భారతదేశం అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే వాళ్ళకి కొంచెం సైకలాజికల్ ఎఫెక్ట్ వచ్చింది. అందుకనే ఎవరిని వాళ్ళు పొగుడుకుంటారు. ఆల్సైమర్స్ వచ్చినా ఫ్యాక్ట్స్ మర్చిపోతారు, సైకాలజికల్ గా దెబ్బతిన్నా ఫ్యాక్ట్స్ మర్చిపోతారు. నేను మాట్లాడింది ఫ్యాక్ట్స్ అని ఇప్పుడు మీకు ప్రజలందరికీ తెలుసు. 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వింటున్న ప్రతి ఒక్కరు గ్రూపులు పెట్టండి. 100 రూపాయలు 10 రూపాయలు మీరు మెంబర్షిప్ తీసుకోండి, ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అమరావతి రైతులకు అండగా ఉన్నాము, వాళ్ళ రుణం త్యాగం మర్చిపోమని పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ చాలా అండగా ఉన్నాడు అందరికీ. రోజుకో వేషం ఇస్తుంది పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. చేసుకుంటారు. మనకు అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ఏమైపోయింది, ఇప్పుడు శ్రీలంక ఏమైపోయింది? అప్పు కట్టకపోతే అప్పు ఇచ్చిన దేశాలు కొలాప్స్ చేసేస్తాయి ఆ దేశాలు. కనుక మన భారతదేశం అప్పు ఇవ్వవలసిన స్థానంలో ఉండాలి సరికదా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 14 మంది ప్రధానమంత్రులు, బాగా ఆలకించండి, 14 మంది ప్రధానమంత్రులు 54 సంవత్సరాల్లో వారు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు మాత్రమే. సంవత్సరానికి. ఇప్పుడు మోదీ గారు చేస్తున్న అప్పు నెలకి 1,00,000 కోట్లు దాటింది. ఇది సత్యమా కాదా? అందుకనే నా బుక్ చదవండి, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, త్వరలో రిలీజ్ చేస్తున్నాం. 41 రీజన్స్ మోదీని ఓడించి కేఏ పాల్ని ప్రధానమంత్రి చేస్తే అప్పులు తీర్చి ప్రపంచ దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో మన నెంబర్ 1 దేశం. ఇప్పుడు నెంబర్ 8 కాదు, నెంబర్ 80 కూడా కాదు, 182లో మనం ఉన్నాం. క్రైమ్ లో నెంబర్ 1 మనం, అప్పుల్లో నెంబర్ 1 మనం, అవినీతిలో నెంబర్ 1 మనం, ఈవీఎంలు మోసం చేయడంలో నెంబర్ 1 మనం, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, నిరుద్యోగ సమస్యలో 60% నెంబర్ 1 మనం, దేంట్లో నెంబర్ 1. అయితే ఇండియా మరి అప్పుల పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, ఈ దేశాన్ని మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. 7569441275 గ్రూపులు పెట్టాలి. మీరు ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చాలి. చాలా సీరియస్ పరిస్థితి ఉంది. వారందరూ అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ. మీరేంటి అమెరికాను వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు,
యుద్ధాలు ఆపడం మానేశారు. మన దేశంలో ఎందుకు ఉంటున్నారు? మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలను బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలను బాగు చేస్తే దేశం బాగుపడుతుంది. మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నాం. ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ, బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్, డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ, ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్. సార్ ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఇది జరుగుతుంది యుద్ధమే. ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి. అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నాను, ఇండియన్ లీడర్స్తో చర్చలు ఎందుకంటే రెండు దేశాల నాయకులు ఆ కాలం నుండి బెనర్జీ భుట్టో సమయం నుండి భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు. అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు? ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు? దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు? మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాలా గారితో మాట్లాడడం జరిగింది. లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది, మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి, హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం బూడిదైపోతారు. ఇప్పుడు పిచ్చడి చేతిలో రాయినట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారా దాని పవర్? మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగా పోయింది. ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలరు, బూడిదైపోతారు. కనుక శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే, ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్ మెన్లు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు. ఈచ్ వన్ రీచ్ 100 అని విలువ లక్షల కోట్లు. అలాంటిది ₹1 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి గోడలను మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గర ఏమో లక్షల కోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వచ్చే ఎలక్షన్ల కొరకు దాచుకోవడం తప్ప కాంట్రాక్ట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర 7% తీసుకోవడం. ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ ఏంటి అసలు? ఇప్పుడు ఎందుకంటే దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇటు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాలు. ఇందాకనమ్మా పాలన ప్రధాని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. చూసావా? మీరు చూడండి, దేశాన్ని బాగు చేయాలంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి, పాలన మారాలి. నేను క్లియర్ గా మాట్లాడుతుంది ఒకటే, పాలన రావాలి, పాలన మారాలి. నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడే. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి. ఫోకస్ అంతా దేశ రాజకీయాల మీద పెడతారా రాబోయే రోజుల్లో? దేశ రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు ఇంటర్నల్ లింక్డ్. నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను. రెగ్యులర్ గా ఢిల్లీలో నెలకు 1 వీక్ ఉంటున్నాను. మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు, మీటింగ్ల ద్వారా చూస్తున్నారు. అన్ని పార్టీ నాయకులు కలుస్తున్నాను. దేశాన్ని కాపాడమే మన బాధ్యత. ఎలా కాపాడుతాం అన్నది ఒక ప్లాన్ ఉంది. మన దేశాన్ని మనం కాపాడాలి అంటే, ఇండియాని నెంబర్ 1 ప్రపంచంలో చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు. నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ DC ఫ్లైట్ ఎక్కుతుంటే 38 మంది తెలుగు పాసెంజర్స్, IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, మా ఊరు రండి అని వర్జీనియా నుంచి, మేరీలాండ్. తెలుగు వారు విదేశాల్లో ఉన్నారు అందరూ. ఈ నెంబర్ తీసుకోండి, 346-812-6546. మన మీడియా ద్వారా మీ అందరినీ నేను రీచ్ అవుతాను. మరలా నేను
10 days 2 weeks లోనే మరల మీ దగ్గరికి వస్తున్నాను, ఫైనల్ గా చెప్పండి, చర్చలు మీకు జరుపుతాం. అమరావతి సభకు మీకు ఆహ్వానం అందిందా? అసలు అమరావతి మీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడుతుంది అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని. అమరావతి పేరుతో, ఆంధ్రప్రదేశ్ పేరుతో, స్టీల్ ప్లాంట్ పేరుతో ఇప్పటికే వీళ్ళు 1000 కోట్లు దోచుకున్నది సత్యం.